Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, JEE Mains January session 3 days complete అయిపోయి టోటల్గా 6 సెషన్స్ అనేవి జరిగాయి. అదేవిధంగా ఇంకొక 2 days ఎగ్జామ్ జరగబోతుంది అనమాట. సో ఆ 2 days ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకంటూ కొన్ని ఇన్పుట్స్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ 6 షిఫ్ట్స్లలో మనకి ఓవరాల్గా ఎలా వచ్చాయి పేపర్స్, అదేవిధంగా సో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఇయర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, సెకండ్ ఇయర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ఈ 6 సెషన్స్లో అని చెప్పేసి వీడియో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి ఎవరైతే 28th, 29th ఎగ్జామ్ రాయబోతున్నారో సో కొంత ఇప్పటి వరకు అంత డిఫికల్ట్ అయితే పేపర్ రాలేదు, బట్ ఆ 2 daysలో వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీకు నేను ఇచ్చే ఇన్పుట్ కొంత ఉపయోగపడుతున్న ఉద్దేశంతో సో ఎవరైతే మనకి కోటాలో టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళ యొక్క డేటాని మీ ముందు పెడుతున్నాను అనమాట. మీరు మంచి స్కోర్ చేయాలనే ఉద్దేశంతో వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి ఏ టాపిక్స్ నుంచి ఏ సబ్జెక్ట్లో ఎట్లా క్వశ్చన్స్ వస్తున్నాయో మీకు మొత్తం తెలుస్తుంది అనమాట. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసినటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక క్షణం ఆగి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీకు జేఈ మెంటర్షిప్ కావాలనుకున్నట్లయితే దాంతోపాటు డీమ్డ్ యూనివర్సిటీస్ మెంటర్షిప్ కావాలనుకున్నా నా గైడెన్స్లో మీరు అడ్మిషన్ తీసుకుందాం అనుకున్నా కానీ నా వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి మీకు కావాల్సిన సర్వీస్ని మీరు కొంత అమౌంట్ పే చేసి తీసుకోవచ్చు అనమాట. ఇక మన వీడియోకి వెళ్ళినట్లయితే స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్స్ ఎలా వస్తున్నాయంటే ముందుగా మనం ఫిజిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫిజిక్స్ వచ్చేసి మొత్తం మనకి మోడరేట్ అని చెప్పొచ్చు, కొంచెం ట్రికీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. అదేవిధంగా కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే మనకి ఈజీ టు మోడరేట్ వెళ్ళిందనమాట. అదేవిధంగా మ్యాథమెటిక్స్ తీసుకున్నట్లయితే కొంచెం మోడరేట్ ఉంది, డిఫికల్ట్ ఉన్నాయి, లెంతీ కూడా వెళ్తుంది అనమాట. ఇది ఓవరాల్గా మనకి ఈ 3 సబ్జెక్ట్స్ మీద ఈ 6 సెషన్లో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. అదేవిధంగా మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కనుక తీసుకున్నట్లయితే మనకి 37.23 క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది ఈ 6 సెషన్స్లో. ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి కనుక మనం తీసుకున్నట్లయితే 62.74 క్వశ్చన్స్ అనేవి ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి రావడం అనేది జరిగింది అనమాట. ఇక మనం సబ్జెక్ట్ వైజ్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ మనం ఫిజిక్స్ కనుక తీసుకున్నట్లయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి మీకు ఇప్పటివరకు అడిగినటువంటి క్వశ్చన్స్లో 39% క్వశ్చన్స్ అనేవి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చినట్లయితే 60.5% అనేది మాత్రం మీకు ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి అడగటం అనేది జరిగింది. సో ఓవరాల్గా మీకు ఫస్ట్ ఇయర్ నుంచి ఒక 54 మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఎక్కువ అడుగుతూ ఉన్నాడు అనమాట. అదే మీరు ముఖ్యంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అనుకున్నట్లయితే సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఆప్టిక్స్ నుంచి ఆ టాపిక్స్ని మీరు చూసుకోండి. ఇది ఓవరాల్గా మనకి ఫిజిక్స్ నుంచి అనమాట. మీకు అక్కడ ఏ టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది కూడా అక్కడ పెట్టాను, ఒకసారి వీడియోని పాజ్ చేసి కూడా మీరు చూసుకోండి. ఇక మనం కెమిస్ట్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి మీకు 35.3% క్వశ్చన్స్ అనేవి ఇప్పటి వరకు రావడం అనేది జరిగింది. ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి మాత్రం మనకి 64.7% క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ నుంచి ఒక 50 క్వశ్చన్స్ వచ్చినట్లయితే సెకండ్ ఇయర్ నుంచి మీకు దాదాపు 65 క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ మీరు ఎక్కువ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మాత్రం క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. అవే 32 క్వశ్చన్స్ వరకు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి రావడం అనేది జరిగింది. కాబట్టి మీకు కెమిస్ట్రీ సబ్జెక్ట్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఏంటనేది కూడా అక్కడ మీకు డిస్ప్లే అవుతా ఉంది, మీరు చూసుకోండి. ఇక మనం మ్యాథమెటిక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ పేపర్ అంతా కూడా మీకు లెందీ వెళ్తుంది, కొంచెం డిఫికల్టీ వచ్చిందనమాట. లాస్ట్ సెషన్ వచ్చేసి 6వ సెషన్. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఇయర్ నుంచి మీకు దాదాపు మీకు 37% ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చినట్లయితే సెకండ్ ఇయర్ నుంచి మీకు 62.7% ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఫస్ట్ ఇయర్ నుంచి మీకు 57 క్వశ్చన్స్ ఉన్నట్లయితే సెకండ్ ఇయర్ నుంచి మొత్తం 86 క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరిగింది. ఫస్ట్ ఇయర్లో మనకి ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్టు ఆ టాపిక్స్కి మనం తీసుకున్నట్లయితే ఆల్జీబ్రా నుంచి నియర్లీ మనకి 34 క్వశ్చన్స్ అనేది రావడం అనేది జరిగింది. సెకండ్ ఇయర్లో కనుక తీసుకున్నట్లయితే ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ నుంచి ఒక 26 క్వశ్చన్స్ అనేది ఓవరాల్గా ఎక్కువ రావడం అనేది జరిగింది అనమాట. సో ఇది స్టూడెంట్ ఓవరాల్గా మనము ఈ 6 సెషన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా హైలీ క్వాలిఫైడ్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఐఐటి ఫ్యాకల్టీ నుంచి మనం తీసుకున్నటువంటి డేటా అనమాట. ఎందుకంటే మీకు ఉపయోగపడాలి, మీరు మంచిగా ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ టాపిక్స్ని మీరు చూసుకోండి. అవే టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయా రాదా అనేది పక్కన పెట్టినట్లయితే ఈ 6 సెషన్స్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినటువంటి టాపిక్స్ కాబట్టి మీరు కొంచెం వాటిని కాన్సన్ట్రేట్ చేసి ఎగ్జామ్కి వెళ్ళండి. సో ఎగ్జామ్ మీరు మంచిగా రాయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, సో హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్.